గాడ్ ఈ రోజు పిల్లలకి ఎంతో ఇష్టమైన స్నాక్ వచ్చేసి మిక్చర్ చేయబోతున్నాను. అంటే కారం పూస బూందీ ఇవన్నీ కలిపి మిక్చర్గా చేసుకుంటాం కదా, బయట దానికంటే ఇంట్లో చేసేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ప్రిపరేషన్ చూసేద్దామా. ఈ విధంగా శనగపప్పు నానబెట్టుకోవాలన్నమాట. ఒక 2 hours నానబెట్టుకున్న తర్వాత దీన్ని జాలి బౌల్లో వేసేసుకోవాలి. తడిబట్టతో మొత్తం తూచుకొని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది కూడా మనం మిక్చర్లో కలిపితే చాలా టేస్టీగా ఉంటుంది. జాలి బౌల్లో ఈ విధంగా జాలి బౌల్లో వేసేసుకోవాలి. వాటర్ తడి అనేది ఉండద్దన్నమాట. దానికోసమని ఫస్ట్ నేను ఈ కప్పుతో 2 కప్పుల శనగపిండి తీసుకుని శనగపిండిలోకి సరిపోయేంత సాల్ట్ తీసుకోండి. బ్లాక్ పెప్పర్ పౌడర్ ఇది వేసుకుంటే కారం పూస టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇది కూడా వేసేసుకోండి. ఈ విధంగా బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా వేసేసుకోవాలి. ఇది వచ్చేసి వాము. మనకి ఈ సన్నకారలో ఈ శనగపిండి కదా, సో వాము వేసుకుంటే డైజెషన్ కూడా మంచిగా అవుతుంది. సో కంపల్సరీ వాము వేసుకోవాలన్నమాట, అప్పుడే టేస్ట్ కూడా వస్తుంది. ఇది కాబట్టి సన్నకారకి ఇది యూజ్ చేస్తాం కాబట్టి ఇందులోకి ఈ వాము అనేది సరిగా వెళ్ళదు కదా, అందుకోసమని కొంచెం మెత్తగా దంచుకొని వేసేసుకోవాలి. వామును మనం దంచుకున్నాం కదా, కానీ ఇది కొంచెం మెత్తగా ఉండాలి కాబట్టి నేను దీన్ని జల్లెడబడుతున్నాను. ఎందుకంటే ఆ రంధ్రాలలో కొంచెం ఇదిగా ఉన్నా మనకి ఇది వెళ్ళదన్నమాట. సో ఈ విధంగా జల్లెడ పట్టుకుంటే మనకి మెత్తగా అయిందంతా కిందికి వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా చేసేస్తున్నాను. ఈ విధంగా అంటే మనకి స్మూత్ అంతా వెళ్ళిపోతుంది అనమాట. ఈ విధంగా అంతా పడిపోయింది కదా, ఇలా ఉంటే మనకి చాలు. ఇదంతా వాము ఇదంతా కూడా కలిసేటట్టు ఒకసారి ఈ విధంగా కలిపేసుకుందాము. ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసేసుకుంటూ నేను చూపించినట్టుగా పిండిని తడుపుకోవాలి. 2 స్పూన్ల బియ్యం పిండి కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కలుపుకుందాము. మనకి క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది అనమాట కారం అనేది. ఈ విధంగా ఒకసారి పిండినంతా కలిసేటట్టు కలుపుకొని వాటర్ యాడ్ చేసుకొని ముద్దలాగా ప్రిపేర్ చేసేసుకుందాం. పిండి అనేది ఈ విధంగా ఉండాలి. మరీ లూజ్గా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. ఈ విధంగా ఉంటేనే సన్నకార చాలా టేస్టీగా వస్తుంది. ఇందులోకి సన్న హోల్స్ కార కోసం వేసుకున్నాను. ఇప్పుడు కొన్ని వాటర్ ఇలా తీసుకొని పిండిని ఇలా తీసుకొని మనం ఇందులోకి పెట్టేసుకోవాలి. ఈ విధంగా పిండిని ఈ విధంగా వేసేసుకోవాలి. ఆయిల్ డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత ఈ విధంగా కారను ప్రెస్ చేసేసుకోవడమే. ఈ విధంగా నిదానంగా రౌండ్గా కారం పూసనంతా ఈ విధంగా ప్రెస్ చేసేసేయాలి. ఇప్పుడు ఇంకొక వైపుకి ఈ విధంగా మెల్లగా టర్న్ చేసేసుకోవాలి. కారం పూస అయితే టేస్ట్ అదిరిపోతుంది. దీన్ని కారం పూస అంటారు, సన్నకార అంటారు, ఈ విధంగా డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తారనమాట. ఈ విధంగా కారం పూసని ఫస్ట్ ప్రిపేర్ చేసేసుకోవాలి. ఈ విధంగా సన్నకారని మొత్తం మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. గ్లాస్ శనగపిండి కూడా తీసుకుంటున్నాను. ఇది పాపిడి కోసం. ఇది మిక్చర్లో కలిపితే బాగుంటుంది అనమాట. కారం సన్నకార అండ్ ఇది బూందీ ఇవన్నీ కలుపుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. మరి కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి. చిటికెడంతా బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసేసుకుందాం. కొన్ని వాటర్ ఈ విధంగా యాడ్ చేసుకుంటూ పిండిని తడుపుకోవాలి. ఇప్పటికి ఈ విధంగా ఉండాలి పిండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. కోసం ఈ విధంగా ఉండాలన్నమాట. మనకి ఈ విధంగా హోల్స్ ఉన్నది వేసేసుకోవాలి. అనుకుంటున్నాను. ఇందులోకి పిండిని పెట్టేసుకోవాలి. పాపిడిని ఒత్తుకోవాలి. ఇంకా పాపిడిని మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. మరి రెడ్గా డీప్ ఫ్రై చేసుకోకూడదు. ఇప్పుడు బూందీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కప్పు శనగపిండి తీసుకొని అందులోకి సరిపోయినంత సాల్ట్ వేసేసుకోవాలి. కొంచెం వంట సోడా వేసుకోవాలి, ఎక్కువగా వేసుకోకూడదు. వంట సోడా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మనం ఈ పిండిని కొంచెం లూజ్గా తడుపుకోవాలన్నమాట, బూందీకి కోసం కాబట్టి. ఈ విధంగా కొన్ని వాటర్ యాడ్ చేసేసుకుంటూ మరీ మనము గట్టిగా కాకుండా బూందీకి అయితే కొంచెం లూజ్గా తడుపుకోవాలి పిండిని. బూందీ కోసం పిండిని ఈ విధంగా మనం తడుపుకోవాలి. ఈ విధంగా బూందీ గొట్టంలోకి పిండిని వేసుకుంటే మనకి చూడండి ఎంత మంచిగా కింద బూందీ అనేది ప్రిపేర్ అయిపోతుందో. ఈ బూందీని ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కాల్చుకోవాలన్నమాట. డీప్ ఫ్రై చేసేసి ఈ విధంగా బూందీ అనేది కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. మరి ఎక్కువగా చేంజ్ అవ్వకూడదు, అలానే మరి వైట్గా కూడా ఉండకూడదు. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక డీప్ ఫ్రై చేసేసుకొని మనం ఆయిల్ నుంచి తీసేసుకోవాలి. మనం పల్లీలను కూడా డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాము.
ఈ విధంగా పళ్ళని కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. మరీ కలర్ ఎక్కువ చేంజ్ అవ్వకూడదు, మంచి కలర్ రావాలన్నమాట. మంచిగా డీప్ ఫ్రై చేశాక కలర్ అనేది కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. మరి ఎక్కువగా అయితే మొత్తం బ్లాక్ అయిపోయి టేస్ట్ అనేది బాగుండదు. దగ్గరికి వచ్చేసి ఇక్కడ పల్లీలు కూడా మనకి డీప్ ఫ్రై అయిపోయాయి. మరి ఎక్కువగా డీప్ ఫ్రై చేస్తే చాలా బ్లాక్గా అవుతాయి, టేస్ట్ అనేది బాగుండదు. ఈ విధంగా ఉంటే చాలా అన్నమాట, సరిపోతుంది. మనం శనగపప్పు నానబెట్టుకున్నాం కదా, తడి లేకుండా ఈ విధంగా తుడుచుకోవాలన్నమాట. వీటిని కూడా డీప్ ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా ఈ శనగపప్పుని కూడా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. శనగపప్పు కూడా ఈ విధంగా డీప్ ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కూడా తీసి పక్కన పెట్టేసుకుందాము. చుడువాటుకులు అనమాట, ఇవి కూడా ఈ విధంగా కొంచెం డీప్ ఫ్రై చేసేసుకుందాం. ఈ చుడువాటుకులు కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మన మిక్చర్లో. చూడండి డీప్ ఫ్రై అయిపోయింది, ఇంకా తీసేద్దాం. కరివేపాకు ఫైనల్గా కరివేపాకును కూడా ఈ విధంగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. మనము కొంచెం ఈ విధంగా డీప్ ఫ్రై అవ్వాలన్నమాట కరివేపాకు. ఇప్పుడు ఈ ఎల్లిపాయలను మెయిన్గా మనకి ఇందులో మంచి స్మెల్ వచ్చేది, మిక్చర్లో మంచి టేస్ట్గా ఫ్లేవర్ అనిపించేది ఎల్లిపాయలు అనమాట. ఎల్లిపాయలు వేసుకొని వీటిని కొంచెం కచ్చపచ్చగా దంచుకోవాలి. ఈ విధంగా కొంచెం కచ్చపచ్చగా దంచేసుకోవాలి. ఇప్పుడైతే అన్నీ రెడీ అయిపోయాయి, ఇవన్నీ కూడా మిక్స్ చేసేసుకుందాం. వచ్చేసేయండి. ఫస్ట్ ఈ కారం వేసేస్తున్నాను. ఈ విధంగా అంతా వేసేసుకుందాం. దీన్ని కూడా ఈ విధంగా మిక్స్ చేసేసుకుందాము. ఇది కూడా వేసేసుకుందాము. పల్లీలు కూడా వేసేసుకుందాం. అన్నీ కూడా అంటే మనము ఈ విధంగా చుడువాటుకులు చేసుకున్నాం కదా, ఇదిను అండ్ ఈ శనగ పప్పును డీప్ ఫ్రై చేస్తాం కదా, ఇది అండ్ కరివేపాకు, ఇవన్నీ కూడా వేసుకుందాం. ఈ ఎల్లిపాయలు వేసేసుకుందాం. ఫైనల్గా కొంచెం కారం, కొంచెమే సాల్ట్ వేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ నేను బూందీలో ఆ మిక్చర్ కారాలో సన్నకారలో అన్నిట్లో కూడా సాల్ట్ వేసాను కదా, సో కొంచెమే సాల్ట్ వేసేసుకుంటున్నాను. ఇదంతా చక్కగా అంతా మిక్స్ అయ్యేటట్టుగా ఈ విధంగా మిక్స్ చేసేసుకుందాము. మొత్తం మంచిగా కారము ఇదంతా కూడా బాగా పట్టాలన్నమాట. ఇదంతా బాగా ఈ విధంగా మిక్స్ అయిపోవాలి. ఫైనల్గా మన మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చూసేద్దాం. డెఫినెట్గా చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అదిరిపోయింది, చాలా అంటే చాలా బాగుంది. డెఫినెట్గా మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బాయ్ బాయ్.